గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పిరిడి గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఎందుకంటే ఉన్నత చదువుల కోసం వెళ్ళిన కొడుకు ఒక ఉన్నత స్థితిలో తను తిరిగి వస్తాడు, మంచి భవిష్యత్తును ఊహించుకున్న ఆ తల్లిదండ్రులకి నిరాశ మిగిలింది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పిరిడి గ్రామానికి చెందినటువంటి సాయి శ్రీ హరికృష్ణ అనే విద్యార్థి ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియా వెళ్ళాడు. అక్కడ ఎంఎస్సి ఇంజనీరింగ్ చదువుతూ పార్ట్ టైంగా కూడా ఉద్యోగం చేస్తూ తన చదువును కొనసాగిస్తున్నాడు. తండ్రి ఆటో డ్రైవర్, అదేవిధంగా తల్లి ఆరోగ్య కేంద్రానికి సంబంధించి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా విధులు నిర్వహిస్తుంది. రెక్కలు మొక్కలు చేసుకొని కొడుకుని ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించాలని చిన్నప్పటి నుండి కూడా ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి అదే రకంగా ఆ సాయి శ్రీ హరికృష్ణ అనే విద్యార్థి కూడా చిన్నప్పటి నుండి కళ. సో ఆ కళకి తగ్గట్టుగానే మంచిగా చదువుతున్నాడు, నా కొడుకు మంచిగా చదువుతున్నాడు, వాడి కళని ఎలా అయినా సరే ప్రోత్సహించాలి, ఒక మంచి చదువులు చదివి విదేశాల్లో స్థిరపడాలి, మా ఊరికి మంచి పేరు తేవాలని తల్లిదండ్రులు కూడా ఉన్న దాంట్లోనే చదివించి, అంతేకాకుండా కొడుకు చదువు కోసం అప్పులు చేసి మరి కొడుకుని విదేశాలకు పంపించారు. అంతా సాఫీగానే సాగింది. సాయి శ్రీ హరికృష్ణ బర్త్డే, సో తల్లిదండ్రులు పొద్దున్న లేచి విష్ చేశారు, అంతా బాగుంది. కాలేజ్కి వెళ్ళేదా అంటే లేదు, ఫ్రెండ్స్తో కలిసి జలపాతాలని తిలకించేందుకు వెళ్తున్నానంటూ తల్లిదండ్రులకి చెప్పాడు. సో జలపాతాలకి వెళ్ళిన కొడుకు దగ్గర నుండి ఫోన్ ఎంతసేపటికి రాలేదు. అయితే ఒక విషాద వార్త ఇద్దరి తల్లిదండ్రులు కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫోటోలు తీసుకున్నాము, తర్వాత ఒక చెట్ల పొదల్లో నుండి ఆ జలపాతాల అందాన్ని తిలకిస్తున్నటువంటి సాయి శ్రీ హరికృష్ణ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయాడు. ఇదంతా కళ నిజమా అని ఒక తెలియని మాయలో అయోమయ పరిస్థితిలోకి తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళిపోయారు, సొమ్మసిల్లి పడిపోయారు. అసలు మేము విన్నది నిజమా లేదంటే కల్లో ఇలాంటి మాట వింటున్నామా? తేరుకొని వచ్చి చూసేసరికి బంధువులంతా కూడా ఆర్తనాదాలు, అక్కడ గొల్లుమంటూ గోల వినిపిస్తుంది. తీరా చూసేసరికి నీ కొడుకు చనిపోయాడమ్మా అంటూ కూడా తెలిసిన వాళ్ళందరూ పరామర్శించేందుకు వచ్చారు. అయ్యో, పొద్దున్నే నా కొడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను, ఇంతలోనే పుట్టినరోజు నాడే మరణించిన వార్త కూడా వినాల్సి వచ్చిందా? చావు ఈ విధంగా అక్కడ రాసి పెట్టుందా? నా కొడుకు ఇలా అయిపోయాడు అంటూ తల్లి గుండెలు పగిలేలా రోధిస్తుంది. అంతేకాకుండా ఆటో నడుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా, తండ్రి ఆటో డ్రైవర్ అయితేనే కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నాడు, ఆ అబ్బాయిని చూడండి అంటూ ఎవరైతే మృతుడు శ్రీ సాయి హరికృష్ణ ఉన్నాడో ఆ అబ్బాయిని అందరినీ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని ప్రతిసారి కూడా తండ్రికి అందరూ కూడా అనేవారు. అలాంటిది తన కొడుకు విగత జీవిగా మారిపోయాడు. కనీసం మొహం చూడడానికి కూడా ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సో అక్కడ ఎవరైతే చనిపోయిన తర్వాత మృతదేహాన్ని చూసారో ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక దిగ్భ్రాంతి వాతావరణానికి గురయ్యారు. ఎందుకంటే తమతో అప్పటిదాకా సరదాగా ఉన్నటువంటి ఆ యువకుడు ఒక్కసారిగా చెట్లు మధ్యలోకి వెళ్ళి జలపాతాల అందాలు చూడడానికి వెళ్ళడం ఏంటి, ఆ వాటర్లో కొట్టుకుపోవడం ఏంటి, ఆ రెస్క్యూ ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా 2 గంటలు పట్టిందంట బాడీని ట్రేస్ అవుట్ చేయడానికి. ఏదైతేనే ఒక పుట్టినరోజు వేడుకంతా కూడా విషాదాంతంగా మిగిలింది. సో కాలిఫోర్నియాలో ఉన్నటువంటి కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఆశగా చూడాల్సింది ఇప్పుడు కొడుకు శవం ఎప్పుడు వస్తుందా, బోరున పడి ఎప్పుడు ఏడుస్తామా, మా గర్భశోకం ఇలా రాసి ఉందా అంటూ కూడా తల్లిదండ్రులు నెత్తి నోరు బాదుకున్న పరిస్థితి చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కన్నీరు తెప్పించే విధంగా ఉంది. ఏదైతేనే కొడుకు ఇలా అర్ధాంతరంగా కొడుకు జీవితం ఇలా ముగియడంతో తల్లిదండ్రులు అయితే మాత్రం శోక సంద్రంలో మునిగిపోయారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా వారిని ఓదారుస్తున్నా, వారు ఎంత చెప్పినా సరే కొడుకు మరణించిన వార్తని జీర్ణించుకోలేక కొడుకు మృతదేహం ఎప్పుడు వస్తుందా అంటూ వారి ప్రయత్నాలు కూడా వారు చేస్తున్నారు. ఏదైతేనే సాయి హరికృష్ణ కారణంగా ఇంట్లో అయితే మాత్రం ఒక తీరని లోటు మిగిల్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నా సరే నా కొడుకు మా కళ్ళ ముందు ఉండేవాడేమో. విదేశాల్లో చదువుకోవడం అంటే చిన్నప్పటి నుండి కూడా తనకి చాలా ఇష్టం, విదేశాలపై ఎక్కువ మక్కువ ఉండేది. అక్కడ చదువుకొని స్థిరపడితే లైఫ్ అంతా కాదు, నా పుట్టబోయే పిల్లల భవిష్యత్ అందరూ కూడా చాలా చక్కగా ఉంటుంది, మంచి జీతం మంచి జీవితం కూడా ఉంటుందని ఎన్నో ఆశలతో ఎన్నో కళ్ళలు కానీ వెళ్ళాడు. అలాంటిది నా కొడుకు ఇప్పుడు విగత జీవిగా అక్కడి నుండి వస్తున్నాడు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు కొడుకు ఫోటో చూసి ఏడుస్తుంటే అందరినీ
కూడా కంటతడి పెట్టేలా చేసింది. ఏదైతేనే వారికి జరిగిన అన్యాయం ఎవరు తీర్చలేనిది. అదేవిధంగా కొడుకు కోసం కన్న కళ్ళన్నీ కూడా ఆవిరైపోయాయనే చెప్పుకోవచ్చు. కొడుకు మృతదేహం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అయితే మాత్రం ఇంకా వర్ణాతీతం అనే చెప్పుకోవాలి. కొడుకు మృతదేహం కాలిఫోర్నియా నుండి ఎప్పుడొస్తదా, ఎప్పుడు బోరున విలిపిస్తామా అంటూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది పిరిడి గ్రామంలో. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా.